ఓం సాయిరామ్. మనం గత కొన్ని వారాలుగా భక్త మహల్సాపతి గారికి శ్రీ సాయి భగవానుని ద్వారా కలిగిన అనుభవాలను గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు శ్రీ సాయి మహల్సాపతి గారిని మృత్యువు నుండి కాపాడిన వైనాన్ని చూద్దాం. మహల్సాపతి గారు శ్రీ సాయితో కలిసి ద్వారకామాయిలోనే ఎక్కువగా గడుపుతూ అక్కడే నిద్రించేవారని తెలుసుకున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ సాయి ఆజ్ఞతో మహల్సాపతి తన ఇంటిలోనే నిద్రించేవారు. ఒకరోజు ద్వారకామాయిలో ఎప్పటిలాగనే శ్రీ సాయిని పూజించి శ్రీ సాయి పక్కనే కూర్చున్నాడు మహల్సాపతి. అప్పుడు శ్రీ సాయి మహల్సాపతి వైపు తిరిగి, భక్త, ఈ రోజు నుండి నీవు ఇంట్లో నిద్రించే సమయంలో బోర్లా తిరిగి పడుకుని నిద్రించు. ఎట్టి పరిస్థితిలోనూ వెల్లికలా పడుకోకూడదు, గుర్తుంచుకో అని అన్నారు. అక్కడ ఉన్న మిగిలిన భక్తులు శ్రీ సాయి మహల్సాపతితో హాస్యమాడుతున్నారని అనుకున్నారు. లేదంటే రాత్రంతా బోర్లానే పడుకుని నిద్రించడం ఎలా సాధ్యం అని అనుకున్నారు. కానీ సాయి చెప్పిన దానికి ఎన్నడూ ఎందుకు, ఏమిటి అని ఎదురు ప్రశ్నించి ఎరుగని మహల్సాపతి, మీ మాటలను ఎప్పుడైనా జవదాటానా సాయి? మీ మాట మాకు వేదవాక్కు, మీరు చెప్పినట్లే చేస్తాను అని అన్నారు. ఆ రోజు నుండి మహల్సాపతి బోర్లా పడుకుని నిద్రించడం ప్రారంభించాడు. అలా చాలా రోజులు గడిచాయి. మరలా ఎప్పుడూ మహల్సాపతితో ఈ ప్రస్తావన శ్రీ సాయి తీసుకురాలేదు. ఒకరోజు మహల్సాపతి ఇంటికి బంధువులు వచ్చారు. చిన్నపిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంది. ఆ రోజు రాత్రి సేజ ఆరతి ముగించుకొని ఇంటికి వచ్చిన మహల్సాపతి పిల్లలందరినీ దగ్గరకు పిలిచి మంచంపై పడుకొని సరదాగా కథలు చెప్పసాగాడు. పిల్లలు ఉత్సాహంగా ఆయన కాళ్ళు నొక్కుతూ పక్కనే కూర్చొని వింటూ ఉన్నారు. అలాగే నిద్రపోయాడో ఏమో, ఒక్కసారిగా మహల్సాపతికి శరీరం మొద్దుబారినట్టు అయిపోయింది. కాళ్ళు చేతులు బిగుసుకుపోయినాయి. ఊపిరి అందడం లేదు. తన ఆత్మ పైకి పోతున్న అనుభూతి కలిగింది. ఇది కలో నిజమో కూడా అర్థం కాలేదు. కానీ ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిచి లేవలేకపోయాడు. చుట్టూ ఉన్నవారిని పిలవాలని ఎంత ప్రయత్నించినా నోట మాట రావడం లేదు. తాను చనిపోతున్నాననే భావన కలిగింది. ఇంతలో ఒక్కసారిగా శ్రీ సాయి ప్రత్యక్షమైనారు. దేదీప్యమానమైన వెలుగులో శ్రీ సాయిని దర్శించుకున్న మహల్సాపతి చేతులు జోడించి శ్రీ సాయిని ప్రార్థించాలని అనుకున్నాడు. కానీ కుదరడం లేదు. శ్రీ సాయికి నమస్కరించలేని తన పరిస్థితికి దుఃఖిస్తూ అలాగే శ్రీ సాయిని చూస్తూ ఉండిపోయాడు. శ్రీ సాయి తన వైపు తీక్షణంగా చూస్తూ కనిపించాడు. ఇంతలో తిరిగి తన శరీరంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. మెల్లగా శరీరం స్వాధీనంలోకి రావడం తెలుస్తున్నది. హఠాత్తుగా శ్రీ సాయి అదృశ్యమైపోయారు. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు మహల్సాపతి. శ్వాస భారంగా ఉంది. చెంపలపై నుండి కన్నీరు కారుతున్నది. చుట్టూ చూశాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కలిగిన అనుభవం స్వప్నంలా అనిపించడం లేదు. తను దుఃఖించడం, ఊపిరి అందక ఇబ్బంది పడడం వాస్తవమని తన పరిస్థితి చూస్తే అర్థమవుతున్నది. శ్రీ సాయి తనను మృత్యువు నుండి కాపాడాడని గట్టిగా నమ్మాడు. పూర్తిగా తెల్లారకముందే శ్రీ సాయిని దర్శించుకోవడానికి పరుగున వెళ్ళాడు మహల్సాపతి. శ్రీ సాయి దగ్గరకు వెళ్ళగానే, భక్త, అలా వెల్లికలా పడుకుని నిద్రపోవద్దని చెప్పాను కదా, ఎందుకలా చేశావు అని కొంచెం మందలిస్తున్నట్లే అన్నారు సాయి. శ్రీ సాయి మాట కాదని వెల్లికలా నిద్రించడం వల్లనే తనకు మరణం సంభవించపోయిందని అర్థమైంది శ్రీ మహల్సాపతికి. అంతే, ఒక్కసారిగా కన్నీరు ఉబికి వచ్చింది. టక్కున శ్రీ సాయి పాదాలపై వాలిపోయాడు. అనుక్షణం కంటిరెప్పలా మమ్ములను కాపాడుతూ ఉంటావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? మీ మాటను నిర్లక్ష్యం చేశాను, క్షమించు సాయి అంటూ ప్రార్థించాడు. అలా శ్రీ సాయి తన ప్రియభక్తుడైన మహల్సాపతికి ప్రాణాపాయ స్థితి ఉందని ముందుగా హెచ్చరించడమే కాకుండా ఆ గండం నుండి అతనిని కాపాడడం జరిగింది. ఈ కథ మహల్సాపతి గారి కుటుంబ సభ్యులు ప్రచురించిన పుస్తకం నుంచి సేకరించబడినది.
శ్రీ సాయి లీలలు అనంతములు, అమోఘములు. మరో భక్తుని అనుభవంతో మరలా కలుద్దాం. ఓం సాయిరాం.